ये आखिर हो क्या रहा है। हर कुछ दिनों में किसी ना किसी फ्लाइट का कोई वाकया सामने आ रहा है। कभी फनी खराबी, कभी इमरजेंसी लैंडिंग और कभी हादसे के करीब पहुंच जाना। ऐसा क्यों हो रहा है? मुसाफिरों की जानें कब तक खतरे में डालते रहेंगे। तिरुपति से हैदराबाद जाने वाली इंडिगो परवाज भी एक बड़े हादसे से बाल बाल बच गई। रात के वक्त रवाना होने वाली ये परवाज फनी खराबी के बायस तकरीबन 40 मिनट तक फजा में चक्कर काटती रही। पायलट की हाजिर दिमागी और फौरी फैसले के बायस तैयारा बाहिफाजत दोबारा तिरुपति एयरपोर्ट पर लैंड कर गया। मुसाफिरों में खौफ व हिरास की कैफियत देखी गई, लेकिन खुशकिस्मती से तमाम मुसाफिर महफूज रहे। नाज़रीन, आप देखते रहें QK ट्रांसमिटेशन न्यूज़। लाइक, शेयर, सब्सक्राइब करना ना भूलें। ఏసీ స్టాప్ అయింది ఫ్లైట్ మధ్యలో. కానీ ఇప్పుడు ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్లీ డైవర్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ట్రై చేశారు, ఫ్లైట్ దొరకలే, వేరే ఈవినింగ్ వచ్చాము. మళ్ళీ పొద్దున అని చెప్తున్నారు. నేను ముందు వెళ్ళి టికెట్ తీసుకున్నా, కానీ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ ఇంకా బుక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను బయట వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి మా పాపతోని. ఇప్పుడు క్యాబ్స్ లేవు ఇక్కడ, చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సో ఇండిగో ఫ్లైట్ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇలాంటి సొల్యూషన్స్. నాకు ఎంత భయంగా ఉంటే తెలుసా అండి, అందరు ల్యాండ్ అయినప్పుడు అమ్మయ్య గోవిందా అని చెప్పారు వాళ్ళందరూ. ఎందుకంటే ఫ్లైట్ మధ్యలో టెక్నికల్ ఇష్యూ అంటే. సో ప్లీజ్ మీరు చెప్పండి, ఇండిగోకి ఫార్వర్డ్ చేయండి ఇది ఇష్యూ అని. నాకు ఫ్లైట్ పొద్దున బుక్ చేశాను, కానీ నేను ముందు వెళ్ళి చేసుకున్నా. వాళ్ళందరూ ఇంకా లేదు. ఇంకా మాకు లక్కీగా మా మమ్మీ ఉన్నారు ఇక్కడ, మా మదర్ ఇన్ లా, వీళ్ళందరికీ ఇంకా అకామిడేషన్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ట్రావెల్ లేదండి, లేదు. నాకు అదే క్యాబ్ లేదు. వాళ్ళు చెప్పారు ఆటో తీసుకోండి. ఆ ఆటో ఎలా పాపతో రాత్రి 10 o'clock వెళ్ళాలి. ట్రై చేస్తున్నాను, చాలా ప్రాబ్లంగా ఉందండి.